మీ పేరు? తేజ. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అంటే ఉంది బానే అనిపిస్తుంది. బట్ కామనర్స్ వచ్చారు కదా, కామనర్స్ అంటే నాకు తెలిసి అక్కడ అన్ఫేర్ జరిగిందేమో అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్. ఎలా అనిపించింది? నాగా ఉన్నాడు కదా, ఆయన తీసుకోలేదు, 2 స్టార్ వచ్చింది. ఓకేనా, తర్వాత అది వదిలేండి, అది ఓల్డ్ కంటెంట్. ఓకే. సో ఇప్పుడు బిగ్ బాస్ కామన్ మ్యాన్ చూసుకుంటే కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటున్నారు. అవును, కింగ్ నాగార్జున ముందు కింగ్ అది ఎంతవరకు నాగార్జున కరెక్ట్? అదైతే రాంగే. మొన్న బజ్ లో ఈయన ఎవరు ప్రియా హెల్మెట్ అయ్యాక కూడా ఆయన శివబాలాజీ చూపించాడు, కాలు మీద కాలు వేసుకొని ఫోటో వేయండి. ఫస్ట్ కూర్చోగానే ఇలా బాగుందా అన్నారు, బాగాలేదు అని చెప్పింది తను. బాగాలేదని చెప్పాక ఆమె అయ్యో సార్ నేను చూసుకోలేదు అని అన్నారు. అక్కడ ముగ్గురు ఉన్నారు, ఇంకా పక్కన కళ్యాణ్ సంథింగ్ ఇంకెవరో ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని చూపించారు. సో అది బ్యాడ్ కంటెంట్ అనిపించింది నాకు. అలా కూర్చోవడం కరెక్ట్ కాదు. హోస్ట్ ముందు కదా, నాగార్జున సార్ హోస్ట్ ముందు కూర్చోవడం అది రాంగ్ అనిపించింది. అంటే సెలబ్రిటీస్ కామన్ మ్యాన్స్ ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్? ఎవరు ఫేర్ ఎవరు అన్ఫేర్ అంటే నాకైతే ఇది ఎలా అంటే తొక్కేస్తున్నారు అనిపిస్తుంది నాకు. సెలబ్రిటీస్ ని, కామనర్స్ ని ఇలా ఇలా తొక్కేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. ఎవరిని ఎవరు తొక్కుతున్నారు? సెలబ్రిటీస్. సెలబ్రిటీ కామన్ మ్యాన్. ఎస్, వాళ్ళే ఆడ దొక్కుతారు. మాస్క్ మ్యాన్ వింటున్నాడు. మాస్క్ మ్యాన్ కి వచ్చేసి ఏంటంటే మొన్న ఆడలేదు. నిన్న టాస్క్ చూసామా, నిన్న నైట్ హ్యాండ్ వచ్చేసాడు మొత్తం. నేను ఆడలేదు, నేను కూర్చున్నా అన్నాడు. నెక్స్ట్ ఈయనేమన్నాడు, వస్తున్నా వస్తున్నా ఈయనేమన్నాడు, సుమన్ నాకు బాగాలేదు నేను ఆడను అన్నాడు. ఆయనకంటే బాగాలేదు అనేసి సైడ్కి పెట్టేశారు. ఓకే అనేసి అని అనుకున్నాం. ఇంకా ఆటకు వచ్చేసరికి కళ్యాణ్ వీళ్ళు బాగానే ఆడారు. కామనర్స్ అయితే బాగానే ఆడుతున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే చెప్పండి. పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అవును, అవును వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే ట్రయాంగిల్ లాగా నడిచిందేమో అనిపిస్తుంది నాకైతే. ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా వాళ్ళ కంటెంట్ ఏమో అనిపిస్తుంది నాకు. బయటకు వచ్చి తెలియదు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది లోపల ఉండి. అది వీళ్ళు వెళ్ళి చేయబట్టుకొని కళ్యాణ్ మన వార్నింగ్ కూడా ఇచ్చారు నాకు సార్. చేయబట్టుకొని ఏందమ్మా అని ఏడవగానే ఏమైందమ్మా అని అంటున్నాడు కదా, అది ఒక్కటి కొంచెం కంటెంట్. ఫస్ట్ కళ్యాణ్ ఫస్ట్ ఏమో ఈయన వెళ్ళాడు, ఎవరు డెమన్ పవన్. తర్వాత కళ్యాణ్ ఏం చేశాడు, తనుజ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. అటు వర్కౌట్ అవ్వలేదు. అటు వర్కౌట్ అయ్యేసరికి తనుజ దగ్గరికి వచ్చాడు. తనుజ దగ్గరికి వచ్చేసి తనుజ కూడా అంతా పట్టించుకోలే. ఈమె ఏం చేస్తుంది, డెమాన్ వెనకాలే తిరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా బిగ్ బాస్ ఎవరు కప్పు కొడతారు? ఇమాన్యుల్ గానీ తనుజ గానీ వీళ్ళిద్దరిలో టాప్ 5 లో కప్ అయితే కొడతారు పక్క. వీళ్ళిద్దరిలో కప్ కొడతారు ఒకరు. అంటే తనుజ ఇమాన్యుల్ కెమిస్ట్రీ ఎలా అనిపిస్తుంది? వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ ఫ్రెండ్ బాండింగ్ కాబట్టి వాళ్ళు బాగానే ఉంది, అది మంచిగా ఉంది. కానీ మెయిన్ కంటెంట్ వచ్చేసి ఏముంది కదా, ఎవరు దొంగతనం, సంజన ఆమె అయితే అసలు హైలైట్. ఆమె గురించి చెప్పక్కర్లేదు. ఇంకా ఆమె దొంగతనాలు అన్ని నాకు తెలిసి ఏంటంటే ఆమె చేసేవన్నీ కంటెంట్ అనిపిస్తుంది మెయిన్. ఆమెది ఇంకా మదర్ బాండే అనేసి ఇమాన్యుల్ ఉన్నారు కదా, ఇది కూడా బాగానే ఉంటుంది కంటెంట్. బెస్ట్ కంటెంట్ ఇచ్చేది ఎవరన్నా బిగ్ బాస్ కి? బెస్ట్ కంటెంట్ ఇచ్చేది అంటే సంజననే, ఇమాన్యుల్ సంజన వీళ్ళిద్దరే బెస్ట్ కంటెంట్ ఇచ్చేది. వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ అన్న. వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్. వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ అంటే చూడొచ్చు, ఈ సీజన్ చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే ఉంది. ఎవరి వల్ల, ఇమాన్యుల్ వల్ల, సంజన వల్ల, వీళ్ళ వల్ల బాగానే ఉందని చెప్తాను నేను. థ్యాంక్స్. ఓకేనా, థ్యాంక్ యూ.